మర్యాదతో చెప్తున్నా, జాగ్రత్త ఉండు. ఇప్పటి నుంచైనా నీ బెదిరింపులకు నేను మంచిదానిగాను మాట్లాడతావు. నువ్వు మంచిదాన్ని కావు కాబట్టి సస్పెండ్ చేసింది పార్టీ. నువ్వు సుఖమైన దాని అయిన ఉంటే పార్టీ నేను బదిలినాడు కాల్మ గుంచుకుంటూ నేను మంచిదాని కాబట్టి పార్టీకి వేసి అందరు కలిసి ఇటువంటి వాళ్ళు ఉండదని చెప్పి పంపించారు. 10 ఏళ్ళు నువ్వు మంచిగా అనుభవించి తెలంగాణ అనుభవించి అప్పుడేమో బీసీలు జ్ఞాపకం రాలేదు నీకు. 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు ఇప్పుడు బీసీలు జ్ఞాపకం వచ్చింది. నువ్వు బీసీలు కాపానికి బీసీలలో లేదు లీడర్లు నీకన్నా అయ్యన్నారు. బీసీలలో బీసీ వాదం ఎత్తుకుంటావు. మరి 10 ఏళ్ళు ఎందుకు ఎత్తుకోలేవు? బీసీ వాదం ఒకటే పని పెట్టుకుంటే తినుడు అవి తిరుగుకుంటా బతుకమ్మల పేరు చెప్పుకుంటా కోట్లు సంపాదించి హైదరాబాద్లో ఎవరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా లేదు అంత పెద్ద ఇల్లు ఉంది నీకు. అందుగురించే నీ ఇష్టం వచ్చిన మాట్లాడితే ఏ ఎమ్మెల్యే భయపడుతుండొచ్చు కానీ కుక్కడపల్లి ఎమ్మెల్యే భయపడాడు. ప్రతి ఒక్కరి దగ్గర పోతావు, సీట్ల దగ్గర పోతావు, డబ్బులు వసూలు చేస్తావు, ఫోన్లు చేస్తావు. ఎంతమందికి ఫోన్లు చేసావు? నా దగ్గర నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు తెలియదు అనుకుంటున్నాను ఎంతమంది దగ్గర డబ్బులు ఆఫర్ చేసావని. మళ్ళొక్కసారి నా గురించి నువ్వు మాట్లాడితే నేను వ్యక్తిగతంగా మాట్లాడవలసి వస్తుంది. గుర్తుంచుకో, జాగ్రత్త. నేనేం భయపడ్డాను కానీ నీ మొత్తం చిట్టా ఇప్పుతా. నీ చిట్టా నా దగ్గర ఉంది. మొత్తం రాష్ట్రం చిట్ట కాదు, దేశం చిట్టా కూడా నా దగ్గర ఉంది. నీ వల్ల ఎంతమంది బలైపోయిన చిట్టా కూడా నా దగ్గర ఉంది. కానీ కేసీఆర్ నేను అభిమానంతో నేను ఊరుకుంటున్నాను. ఒక పెద్ద ఆయన 72-73 ఏళ్ళు ఉండి ఆయన పాపం ఆయన ఆరోగ్యం బాగా ఇంట్లుంటే ఒక బిడ్డగా ఆయన కాపాడుకునేది పోయి ఆయన బాధ పెట్టుకుంటా అన్న అంత మంచి పేరు తెచ్చుకొని కేటీ రామారావు గారు మంచి బ్రహ్మాండమైన హైదరాబాద్ డెవలప్ చేస్తే ఆయన మనశాంతి లేకుండా ఆయన జైలు పంపించే ప్రయత్నం చేస్తావు. హరీష్ రావునేమో పాపం ఆయన కష్టపడి మొత్తం బ్రహ్మాండం ఉద్యమం చేసి తెలంగాణ ఉద్యమం చేసి పాపం కార్యకర్తను ఏకం చేసి ఆయననే దాడి చేస్తావు. ఇష్టం వచ్చి అనుకుంటున్నావా? ఇది ఎక్కడిది? బాలనగరాన్ని 30 ఎకరాన్ని మొగల్ కేడికేసి చెప్పు. 20-21 సర్వే నంబర్ ఓవర్లాప్ ల్యాండ్ అది. నేను ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నా, నిజంగా ఆ గవర్నమెంట్ లో 18 ఎకరాల ఆ గవర్నమెంట్ నేను కంప్లైంట్ ఇస్తే పట్టుబట్టి క్లియరెన్స్ చేసుకుంది. ఈ గవర్నమెంట్ లో 18 ఎకరాలు చేసుకుంటే ఇలా మొగోడు. దాని మీద విచారణ జరిపించమని ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాను. విచారణ జరిపించకపోతే ఖచ్చితంగా నీ పాత్ర ఉంటుంది ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా బీటీ ప్యాచ్ గురించి మాట్లాడింది అంటే బీటీ ప్యాచ్ లో నువ్వు కూడా ఉన్నావు అంటే మనం దొంగలమా? ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డి గారు మనం ఆ రోజున తెలంగాణ వద్దని ఎప్పుడు అనుకోలేదు. మనకున్నటువంటి సమస్య మనకున్నటువంటి మనం ఒక పార్టీ సిద్ధాంతం ప్రకారం పనిచేసినాం. ఏ పార్టీ ఉన్నా పట్ల పనిచేసాం కానీ ఎవరు ఇబ్బంది పెట్టలేము. ఆ రోజు హైదరాబాద్ మొత్తం గెలిచాం. మీరు అనుకున్న పార్టీకి గెలుడే ఆ రోజున మేము టీడీపీలో గెలిచాం. అంతే తప్ప ఎవరికో చేతి ముఖాల కింద నీళ్ళు అయ్యేటోళ్ళం మేము కావు. మళ్ళొక్కసారి మాట్లాడకుండా జాగ్రత్త ఉండమని చెప్తున్నా. నువ్వు ఇల్లు తిరుగుకుంటా గలిగా తిరుగుకుంటా కాజాలు నాకు తిరిగి ఏమైంది? మరి నువ్వేం చేసినావు? 10 ఏళ్ళు దోసుకొని తిరుగుడు వెళ్ళావు. 10 ఏళ్ళు ఏం చేసినాం? కాలేజీలో ప్రాజెక్ట్ తీసుకొచ్చినాం, మంచినీళ్ళు తెచ్చినాం. కుక్కడపల్లికి బ్రహ్మాండమైన 480 కిలోమీటర్ల మంచినీళ్ళు తీసుకొచ్చినాం. 9 రిజర్వ్ ట్యాంకులు తీసుకొచ్చినాం. 325 కోట్ల రూపాయలు పెట్టే ఎస్టీపీ తీసుకొచ్చినాం. పార్కులు చేసినాం. మా ప్రజలకు తెలుసు, నీకేం తెలుసు నీ ముఖానికి? ఇలా రాష్ట్రం మొత్తంలో బతుకమ్మ ఆడుతుందంటే కుక్కడపల్లిలో బతుకమ్మ బ్రహ్మాండంగా ఆడతారు. దాని కూడా తీసుకొచ్చినా నేను ఈ రోజు వరకు నేను ఫోటో తీయలే. ఒక ఆడపడుచు ఎందుకు తీయాలని చెప్తే నువ్వు పాట వెళ్ళిపోయి